రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో ఒక అణుబాంబు అని మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతము 2025 అంటే ఆల్మోస్ట్ 4 ఏళ్ళు, ఇప్పుడు 2026లోకి వెళుతున్నాం. సో ఈ టైంలో యుక్రెయిన్తో రష్యా యుద్ధము అనేది ఆగిపోవాలి. ఒకవేళ ఆగకపోతే అంటే మరి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు మొన్న ఈయన భారత్ వచ్చారు, పుతిన్ గారు భారత్ వచ్చారు. వచ్చి వెళ్ళిన వెంటనే మన వైపు నుంచి ఏమిటి, జెలెన్స్కీ నువ్వు కూడా రా. ఇప్పుడు యుద్ధము ఇలా కొనసాగుతూ ఉంటే భారత్కి ఎంత లాభం అండి? డిస్కౌంటెడ్ ఆయిల్స్ వస్తాయి కదా, సో మనం మంచిగా లాభాలు చేసుకోవచ్చు కదా. అలాంటిది దాన్ని పట్టించుకోకుండా జెలెన్స్కీ నువ్వు కూడా రా, నీకు ఏం కావాలి, నీకు ఉరిశిక్ష పడకుండా మేము చూసుకుంటాము, ఆ గ్యారంటీ మేము ఇస్తాము, ఈ యుద్ధాన్ని ఆపే. ఇదే కదా మోదీ గారు చెప్తారు, నువ్వేం కంగారు పడకు, పుతిన్తో మేము మాట్లాడతాము అంటారు కదా. అదే చైనా వాడిని చూడండి, ఈ యుద్ధం ఇలా కొనసాగుతూ ఉంటే చైనాకు మేజర్ అడ్వాంటేజెస్ అంటే మీకు ఒకటి రష్యన్ ఆయిల్స్, ఇంకోటి యూరోప్లో వీడు చేస్తున్న వ్యాపారం. సో అలాగ వాడు ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు పుతిన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూశారు అనుకోండి, ఒకవేళ 2026లో ఈ యుద్ధము ఆగకపోతే మేము అణువస్త్రము వాడతాము. ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, అంటే ఇప్పుడు అలా కాదంటే డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ కూడా జరిగిపోయింది. అంటే వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రైన్లో మార్పులు తెచ్చుకొని పుతిన్ గారు నేను యుక్రెయిన్పై అణువస్త్రము వాడే పరిస్థితి. ఇందులో 2 రకాలండి, ఒకటి స్ట్రాటజిక్ అంటారు, ఇంకొకటి టాక్టికల్. స్ట్రాటజిక్ అన్నప్పుడు పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ రాజధానులు ఉంటాయి కదా. ఇప్పుడు నాటో వాళ్ళ అబద్ధాలు ఏమిటి, మీరు ఈస్ట్ యూరోప్ దాకా రాకూడదు, ఇది కదండి రూల్. మరి నాటో వినిందా? యుక్రెయిన్ దాకా వచ్చారు కదా, కాబట్టి వాళ్లకు పడాల్సిన శిక్ష పడుతుంది కదా. అయినా కూడా ఇప్పుడు పుతిన్ ఏమంటారు, రష్యా ఎప్పుడూ కూడా డిప్లొమాటిక్ ఛానల్స్లోనే ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతుంది. అమెరికాతో కూడా ఇవాళ అదే కదా జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మంచి ప్రయత్నాలు చేశారు. కానీ కొన్ని దేశాలు మాత్రము ఈ యుద్ధాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉండాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాము, మేము ఏం చెయ్యాలని అనుకుంటున్నామో అదే చేస్తాము. మరి 2025లో మేము సాధించింది ఏమిటి, ప్రపంచం అడుగుతుంది. చెప్తున్నాడు ఆయన ఓపెన్గా ఇంటర్నేషనల్ మీడియాకు, ప్రస్తుతము జియో పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, రష్యా ఏం చెయ్యబోతుంది క్లియర్గా, అంటే దీన్ని ఒక హెచ్చరికలా చూడాలి. మేము ఏకంగా 300 సెటిల్మెంట్స్ అంటే మీకు యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, అక్కడ నివసించే ఎథనిక్ రష్యన్స్, సో వీళ్ళందరినీ కూడా మేము సేవ్ చేయగలిగాం. ఇవాళ వాళ్ళు స్వతంత్రంగా ఉన్నారు, ఎందుకంటే యుక్రెయిన్ సైనికులు వాళ్ళని నానా కష్టాలకు గురి చేసేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు, మా రష్యన్స్ సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఇది మేము సాధించాం. అంటే 300 సెటిల్మెంట్స్ అన్నప్పుడు ఇందులో గ్రామాలు ఉంటాయి, నగరాలు కూడా ఉంటాయి కదండి. అలాగే మీరు చూసారనుకోండి, నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు తిరిగి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు, ఆ స్థాయిలో అక్కడ యుద్ధము జరగడం లేదు. దాంతో వాళ్ళు మళ్ళీ నార్త్ కొరియా వెళ్ళిపోయారు. ఇప్పుడు పుతిన్ గారు మాట్లాడుతున్న అణు అస్త్రం ఏమీ లేదు ఫ్రెండ్స్, నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే 2026లో కూడా ఈ యుద్ధం ఆగడం లేదు అనుకోండి, మేము యుక్రెయిన్ మీద ఇలా అణుబాంబు వేస్తామని చెప్తారు. ఇప్పుడు మీరు దీన్ని ఆయన ఏం చెప్తున్నారంటే రీజనల్ పవర్ బ్యాలెన్స్ అని అంటున్నారు. ఏంటంటే అణు అస్త్రాలకి పవర్ బ్యాలెన్స్కి ఏమిటి తేడా అంటే, మీకు ఆ రోజుల్లో మీకు అమెరికా వాడు జపాన్ మీద ఒక అణు అస్త్రాన్ని వాడాడు కదా, ఒక అణుబాంబు వేశాడు. వెంటనే ప్రపంచమే అమెరికా ముందు తల వంచింది. అమెరికా వాడు ఏం చెప్తే అదే మేము వింటాము, ఎందుకు, అలాంటిది వాడి పవర్. ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్లో అరబ్ దేశాలు చూసారు అనుకోండి, వాళ్ళందరికీ అమెరికా వాడే ప్రొటెక్షన్ ఇస్తాడు. అంటే వాళ్ళ మధ్య గొడవలు వస్తే, ఒకవేళ ఎవరైనా ఇరాను ఇజ్రాయెల్తో గొడవ అన్నప్పుడు అమెరికా వాడే నిలబడతాడని ప్రొటెక్షన్ మనీ కూడా ఇస్తారు. ఇదే పని జపాన్ చేస్తుంది, సౌత్ కొరియా వీళ్ళందరూ చేస్తారు. ఎందుకు, వాడు పవర్ఫుల్గా ఉన్నాడు, అణు అస్త్రాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే రష్యా వద్ద ఇలాగ ఒక న్యూక్లియర్ బాంబు వచ్చిందో, నువ్వు నేను మాట్లాడుకుందాం రా, ఎందుకంటే ఈక్వల్ అయిపోయారు. సోవియట్ యూనియన్ అమెరికా ఈక్వల్ అయిపోయారు.
సో తరువాత మిత్ర దేశాలు, మరి రష్యా వాళ్ళు మమ్మల్ని బెదిరించవచ్చు కదా అంటే ఒక యూకేకి, ఫ్రాన్స్కి, వీళ్ళందరికీ అమెరికా వాడు అణు అస్త్రాలు ఇచ్చాడు. ఎప్పుడైతే చైనా వద్ద ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వెంటనే అమెరికా వాడు అలర్ట్ అయ్యాడు, మన మీదైతే నేను శాంక్షన్స్ విధిస్తాను, ఇన్ని మాట్లాడాడు కదా. దీనినే పుతిన్ గారు పవర్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్లాన్ ఏమిటి? యుక్రెయిన్ మీద మేము ఒక అణు అస్త్రము వేస్తాము అంటే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రశ్నిస్తారు. ఒకవేళ దొరికాడు అనుకోండి, వాడిని వాళ్ళు లేపేస్తారు. లేకపోతే యుక్రెయిన్లో ఎక్కడైనా కీవో, కార్సనో ఎక్కడో ఒక దగ్గర మీకు పుతిన్ వెళ్ళి ఒక అణుబాంబుని వాడారు అనుకోండి, ఏమవుతుంది? మోరోవర్ ఆ రేడియేషన్ చూడండి, యుక్రెయిన్ ఏం చిన్న దేశం కాదండి, యూరోప్లో 2వ అతిపెద్ద దేశం. అక్కడ ఎన్నో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి ఒక మేజర్ డిజాస్టర్ జరిగింది అనుకోండి, చుట్టుపక్కల ఉన్న దేశాలంతా ఏ స్థాయిలో ఇబ్బంది పడతారు. కాబట్టి నా వద్ద ఉన్న ఆఖరి అస్త్రం, ఎన్నోసార్లు చెప్పాను, నా మిషన్ అకాంప్లిష్డ్, నేను ఏం చెయ్యాలో చేశాను. ఇవాళ యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఆపాలి. అది అమెరికా అవ్వచ్చు, భారత్ నుంచి మోదీ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే, నేను ఒక స్టిపులేటెడ్ టైం చెప్తున్నాను. ఇంతలో మీరు యుద్ధాన్ని ఆపగలిగితే నా అణు అస్త్రము సేఫ్గా ఉంటుంది. లేకపోతే మీరు అందరూ కూడా, ఇక్కడ ఒక యుక్రెయిన్ కాదండి, యూరోప్ యూనియన్లో ఉండే ముఖ్యమైన దేశాలు, సో వీళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేసి ఉన్నారు కదా. ఇప్పుడు యుద్ధం ఆగిపోతే అందరూ నష్టపోతారు. ఇది ఒకవైపు రష్యాకు లాభము, ఇంకొక వైపు అమెరికాకు లాభం. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఉన్నారు, రూపాయికి రూపాయి వాళ్ళు వసూలు చేస్తారు, వదలరు, విడిచిపెట్టరు, వాళ్ళే మామూలు వాళ్ళు కాదు. అలాగే మీకు రష్యా వైపు చూసారనుకోండి, రేర్ ఎర్త్ మెటల్స్ ఎంత కావాలో అంత వీళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు. నష్టపోయేది యూరోప్ యూనియన్ వాళ్ళు, యూకే వాళ్ళు, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, వీళ్ళు బోల్డ్ అంత ఆయుధాలను ఇచ్చి ఉన్నారు కదండి. అలాగే మీకు పెట్టుబడులు కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక్కసారి యుద్ధం ఆగిపోతే మరి ఈ డబ్బులంతా ఎలా వసూలు చెయ్యాలి? యుక్రెయిన్ దాకా వీళ్ళు రానివ్వరు కదా. రష్యా వాళ్ళు రానివ్వరు, అమెరికా వాళ్ళు రానివ్వరు. అలాంటి ఒక స్ట్రాటజీ వాళ్ళ అయిపోయి ఉంది. కాబట్టి ఏదో ఒక రకంగా ఈ యుద్ధాన్ని కొనసాగించి రష్యాను బలహీనపరిచి యుక్రెయిన్ని పొందాలి అని యూరోప్ యూనియన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది జరగదని వాళ్ళందరికీ తెలుసు, అయినా కూడా ప్రయత్నాలు వీళ్ళు మానుకోవడం లేదు. ఈ సిచ్యువేషన్లో పుతిన్కి ఇవ్వబడే ఒకే ఒక ఆప్షన్ 2026లో ఆయన ఏం చెప్తున్నాడంటే, యావత్తు ప్రపంచాన్ని మీరు గమనించండి, ఇది ఒక రష్యా యుక్రెయిన్ యుద్ధం అని మీరు చూస్తున్నారు, అలా లేదు. ఇజ్రాయెల్ కూడా ఒక చాలా పెద్ద యుద్ధములో ఉంది. చైనా తైవాన్ మధ్య ఎలాంటి ఒక సంఘర్షణ ఉంది. తైవాన్ వాళ్ళకి అమెరికా వాళ్ళు ఎలాంటి ఆయుధాలు ఇచ్చారు. జపాన్ వాళ్ళు ఏకంగా 1,00,000 మంది సైనికులను ఇవాళ సిద్ధము చేసుకొని ఉన్నారు. భారత్కి పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఒక గొడవలు ఉన్నాయి, ఇవన్నీ మీరు చూశారు అనుకోండి. ఒక జియోపాలిటికల్ సినారియోలో ప్రపంచం అంతా కూడా కాన్ఫ్లిక్ట్లో ఉంది. ఈ టైంలో ఏదైనా తేడా జరిగినా మేజర్ యుద్ధాల వైపు ప్రపంచము వెళ్ళవచ్చు. కాబట్టి యుక్రెయిన్ సరెండర్ అయిపోవడమే నేను ఇచ్చే బెస్ట్ సలహా. సో మా మీద యుద్ధము చేసి గెలవాలి అనే ఆలోచన వీళ్ళకో యూరోప్ యూనియన్కో ఉండకూడదు. లేదు మేము యుద్ధమే చేస్తాము అంటే రష్యాకు ఇవ్వబడిన ఆఖరి ఆప్షన్, మేము మా స్ట్రాటజికల్ అలాగే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను యుక్రెయిన్ వాళ్ళ మిత్ర దేశాలపై ఖచ్చితంగా వాడతాము, మా డిప్లాయ్మెంట్ రెడీ అయిపోయింది, మేము ఎలాంటి అస్త్రాలను వాడతామని కూడా ఆయన ఒక లిస్టు వేసి మరి ఇంటర్నేషనల్ మీడియాకు చెప్పారు. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎవరన్నా గ్రహిస్తే, లేదు 2022 నుంచి ఇలాగే కొనసాగుతుంది కదా, పదా చూసుకుందాము అని చెప్పి జెలెన్స్కీ అనుకుంటే 2026లో చాలా చాలా ప్రమాదకరమైన విషయాలు జరుగుతాయని భవిష్యవాణి ఆల్రెడీ చెప్పి ఉంది. మీకు అగ్నిగోళాలు బద్దలవుతాయని చెప్పి ఆల్రెడీ ఎంతోమంది మాట్లాడుతున్నారు. మరి అలాంటి ఒక సిచ్యువేషన్ యుక్రెయిన్ అనబడే దేశానికి కలుగుతుందా? ఇది ఒక మేజర్ యుద్ధముగా మారుతుందా? అమెరికా వాళ్ళు ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా? లేదా యూరోప్ యూనియన్ వాళ్ళు ఏదో ఒక రకంగా రష్యా మీద విజయం సాధించగలమని భ్రమలో ఉన్నారు కదా, ఆ భ్రమ అనేది టోటల్గా చెదిరిపోతుందా? చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ పుతిన్ మాత్రము ఒక అణు అస్త్రాన్ని తన చేతిలో పెట్టుకొని రెడీగా ఉన్నారు అనేది వాస్తవము. ఇది పేలితే ఈ ప్రపంచం ఏమవుతుంది? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.